కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడు ఒకడుండెను. ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప తండ్రి, సమస్తము నీ స్వాధీనంలో ఉన్నాయి. మానవుని కాలగతులు మీ ఆధీనంలోనే ఉన్నాయి. మానవుని నిత్యగతి మీ ఆధీనంలోనే ఉంది. మానవుని మనుగడకు ఆధారం మీరు. మరోసారి నీ లేఖనాన్ని చదివి గ్రహించడానికి, గ్రహించింది వింటున్న మా ప్రియులతో పంచుకోవడానికి నీ సేవకుని బలపరచుమని విజ్ఞాపన చేస్తున్నాను. ఎవరు వాక్యాన్ని వింటున్నారో వారితో మీరే మాట్లాడండి. ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండి. కృపగలిగిన మీ హస్తాలకు, జాలిగలిగిన మీ హస్తాలకే వింటున్న మా ప్రియుల కుటుంబాలను అప్పగించుకుంటున్నాం. వారి కుటుంబ పరిస్థితులన్నిటినీ ఎరిగిన వారు. వారి అవసరతకు చాలినంతటి మీ హస్తాన్ని చాపండి. ప్రత్యేకంగా ఈ దిన వర్తమానం కొన్ని ఆత్మల యొక్క క్షేమం కోసం బలపరచుమని, ఎవరు నొచ్చుకోకుండా అంగీకరించే మనసును వారికి ఇమ్మని, వినబుద్ధిని పుట్టించి మీ ఆత్మకార్యం జరిగించండి నాయన. మీ కృపాహస్తాలకు సంపూర్ణంగా నన్ను, వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ చెప్పబడిన ఈ సంఘటన చాలా ప్రఖ్యాతి వహించిన సంఘటన. ధనవంతుడు, లాజరు అనేటువంటి ఇది ఉపమానం కాదు. ఉపమానంగా చెప్పుకుంటాం కానీ జరిగిన సంఘటనే. ధనవంతుడు ఒకడుండెను అన్నాడు ఆయన. ధనవంతుడు ఒకడుండెను. ఈ ఉపమానం లేతే ఈ సంఘటన చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే, 14వ వచనంలో ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచూ ఉండగా ప్రభువుని వారు అపహసిస్తున్నారు. ధనాపేక్ష కలిగిన వారు. ధనాపేక్ష అనే మాటకు అర్థం ఏమిటి? ధనం మీద అపేక్ష అన్నది మన తెలుగు తాత్పర్యం. కానీ వాస్తవానికి దాని మూలార్థం ఏంటంటే ధనం మీద గల ప్రేమ, ధనాన్ని ప్రేమించడం. ఏమనుకోకండి, భార్యలు భర్తలను గురించి అప్పుడప్పుడు ఇలా అంటారు, ఆయనకి నాకంటే డబ్బు మీద ఎక్కువ ప్రేమ ఉండని. వాస్తవమే కదా. అలాగే భర్తలు కూడా భార్యలను అంటారు, ఆమెకు కూడానండి నా మీద కంటే ఆ డబ్బు మీదే ప్రేమ, అందుకనే దాచిపెడుతుంది, అడిగితే లేదని చెప్పుద్ది. ఒకవేళ ఇమ్మంటే పుట్టిన నుంచి తెచ్చిచ్చానని వడ్డీ కట్టిస్తుంది నాతో అంటాడు. ధనం మీద ప్రేమ ఎంత ప్రమాదకరమైందో ఆయన చెప్తున్నాడు ప్రభు. ధనాన్ని ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించలేడు. అందుకనే ప్రభు చెప్పిన మాట ఎంత గట్టిగాను కఠినంగాను ఉంది అంటే, ఆయన అన్నారు, నాకును సిరికిని మీరు దాసులుగా ఉండనేర్రని చెప్పాడు ఆయన. నాకును సిరికిని మీరు దాసులుగా ఉండలేరు. సిరి అనే పదం ధనాన్ని, ధనాపేక్షను, ధనకాంక్షను చూపించే పదం. అసలు ప్రభు భూమి మీదకి రావడం దగ్గర మనకు కనిపించే
అత్యున్నతమైనటువంటి అంశం ఏమిటి? ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఎందుకు వచ్చారని, ఎలా వచ్చారని ఒకసారి మనం హెబ్రీ పత్రిక దగ్గరికి వస్తే ఆయన మనల్ని ప్రేమించి ప్రభువు 2వ అధ్యాయంలో ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయిను అని రాసుంది. 2వ అధ్యాయం 15వ వచనం చివరి భాగంలో. దేవుని ప్రేమ శరీరధారి కావడం, అక్కడ ఆ ప్రేమ లేకపోతే ఆయన రక్తమాంసాల్లో పాలివాడు అయ్యేవాడు కాడు. మరి ప్రేమాస్వరూపి రక్తమాంసాలలో పాలివాడవడం అనే దగ్గర కేవలం ప్రేమించడమే. 13వ వచనంలో ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలు అని చెప్తున్నాడు. అంటే ప్రేమను గురించినటువంటి తాత్పర్యం అది. ఆయన ప్రేమించి రక్తమాంసాల్లో పాలివాడైతే మనలను ప్రేమించి తన ప్రేమను వెల్లడి చేయడానికి 33.5 సంవత్సరాలు ఆ రక్తమాంసాలలోనే ఆయన జీవించి ఎండ, వాన, చలి, ఆకలి, అలసట, మనుషుల యొక్క తిరస్కారం, అవమానం, నింద, వీటన్నింటినీ భరించాడు. ఆయన భరించడం కాకుండా ఆయన యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ఓ మాట చెప్పారు. 15వ అధ్యాయంలో 13వ వచనం ఇలా అన్నాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడూ లేడు అన్నాడు. మానవుల కోసం ఆయన తన ప్రాణాన్ని, మానవుని ప్రేమ చొప్పున తన ప్రాణం పెట్టడానికి ఆయన ఇష్టపడినవాడుగా కనిపిస్తాడు. ఇంత ప్రేమించిన ఆయన మనలను ప్రేమించి మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని బలిపెట్టారు. మన స్థానంలో మన పాపాలకు పరిహారంగా ఆయన తన రక్తాన్ని చిందించారు. ఏ రక్తం మానవ పాపాన్ని శుద్ధి చేయలేదు. అందుకని హెబ్రీ పత్రిక రాస్తూ ఆ గ్రంథకర్త మాట్లాడుతూ ఇలా అంటాడు, 9వ అధ్యాయం 22వ వచనంలో, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదు అంటాడు. అది ఎవరి రక్తం? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతాడని మీరు ఎరుగుదురు అంటాడు. కోడెల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తం కాదు, ఆయన అమూల్యమైన పవిత్రమైన రక్తాన్ని మన కోసం ఆయన చిందించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన ఆయన తిరిగి లేచారు. నేటికి ఆయన నిన్ను రక్షించాలని ఆశపడుతున్నారు, నీతో సహవాసం చేయాలని ఇష్టపడుతున్నారు, నిన్ను తన స్నేహితుడిగా చేసుకోవాలనేది ఆయన ఆశ. యోహాను సువార్త 15వ అధ్యాయం చెప్పేది అదే, నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తాను అన్నాడు ఆయన. స్నేహితుడు అంటే పరస్పరం ఒకరి యందు ఒకరు ప్రేమ, అభిమానం, నమ్మకత్వం కలిగిన వారుగా ఉంటారు. అంతగా ఆయన ప్రేమించి
తన ప్రేమను ప్రాణం పెట్టడం ద్వారా రుజువు చేసుకున్నాడని యోహాను తన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో నిరూపిస్తూ రాస్తాడు ఆయన. అలా జరిగినా ఈ మనం ధనవంతుడు ఒకడు ఉండెను అన్నాను కదూ, అక్కడ ధనాన్ని ప్రేమించే పరిసయ్యులకు కనువిప్పు కోసం ఈ మాటలు చెప్తున్నాడు ఆయన. చెప్తూ ధనం ఆ వ్యక్తిని ఏ వైపుకు నడిపించింది అంటే ఊదా రంగు బట్టలు, సన్నపనార వస్త్రాలు. దాని అర్థం ఏమిటి? ఊదా రంగు వస్త్రాలు, సన్నపనార బట్టలు అంటే ధనం మనిషిని ప్రజల ముందు ఘనంగా చూపించుకోవడానికి ఉపయోగపడుతుంది. నిన్ను గనుడుగా కనపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతకు మించి నీకదే సాయం చేయదు. భూ సంబంధమైన సహాయాలు నువ్వు చేయించుకోవచ్చు, వాటితో లంచాలు ఇచ్చి అవి ఇచ్చిను. కానీ పరసంబంధమైన ఏ సహాయానికి, నీ ఆత్మరక్షణకు ఆ ధనం ఉపయోగపడదు. అతడు బహుగా సుఖపడుచుండువాడు అన్నది రెండో మాట. అంటే ధనం అతని యొక్క ఆకలిని, దప్పికను ఏ స్థాయిలో తీర్చుకోవాలో ఆ స్థాయిలో తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అతని శరీరాశను కానీ, నేత్రాశను కానీ ఏ మేర తీర్చుకోవడానికైనా డబ్బు ఉపయోగపడవచ్చు. అది ఆ వ్యక్తి కనులకు గుడ్డితనం కలుగు చేస్తుంది. చాలాసార్లు క్రైస్తవులంగా విగ్రహారాధన అనగానే చాలా తీవ్రంగా మాట్లాడడం, విమర్శించడం చేస్తుంటారు. కానీ అండి, కొలసీ పత్రికలో పౌలు గారు రాస్తూ ఇలా అన్నాడు. చూడండి దయచేసి కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే 5వ వచనంలో, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి అన్నాడు. విగ్రహారాధన అయిన ధనాపేక్ష, ధనం మీద ప్రేమ అనేది దేవుని స్థానాన్ని ఆక్రమిస్తుంది. మనిషి యొక్క ఆలోచనను దేవుని వద్దకు రానివ్వదు. ధన సంపాదన కాదు, ధనం మీద ప్రేమ. ధనం కలిగి ఉండి సంతృప్తి కలిగి ఉండడం కాదు, ధనం మీద ప్రేమ, ధనం మీద అపేక్ష. అది ప్రజల ఎదుట ఆడంబరంగా కనిపించడానికి ఉపయోగపడుతుంది. అతడు బహుగా సుఖపడడానికి ఉపయోగపడింది. అయితే ఈ 16వ అధ్యాయంలో మరో వ్యక్తి కనిపించాడు. అతడి పేరు లాజరు. అతడు ఎక్కడున్నాడు అంటే ఆ ధనవంతుని ఇంటి ముంగిటే ఉన్నాడు. ఇంటి వాకిట అన్నాడు, అంటే వెలుపలన్నమాట. అతడు అబ్రహాం సంతానమే కదా. ఈ ధనవంతుడు కూడా అబ్రహాం సంతానమే. ఆ లాజరు అనే వ్యక్తి కూడా అబ్రహాం సంతానమే. అయితే దేవుడు ఆ లాజరును అక్కడ ఉంచడానికి గల కారణం, ధనవంతుడు రక్షించబడడానికి ఓ అవకాశాన్ని అక్కడ ఉంచాడు. ఎందుకంటున్నానంటే, యెహోషువ ద్వారా ఇశ్రాయేలు గోత్రాలన్నింటికీ దేవుడు స్వాస్థ్య భూభాగాన్ని పంచిచ్చాడు. అన్ని గోత్రాలకు స్వాస్థ్య భాగం ఉంది. కానీ లాజరుకు మరి దరిద్రుడు ఎందుకయ్యాడు? పోయిందనమాట, పోగొట్టుకున్నాడనమాట. అంటే లాజరు కూడా అబ్రహాం సంతానమే కదా. అతని ధనం పోయింది. నీ ధనం మాత్రం ఉంటుందా? ధనం ఎంత అస్థిరమైందో చెప్పడానికి లాజర్ను ఉంచాడు. దాని మీద నువ్వు మనసు నిలిపిన తోడనే
అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది అంటాడు సామెతల గ్రంథకర్త. అది నిలిచేది కాదు. ప్రభు ఈ 16వ అధ్యాయంలో దానికి అన్యాయపు సిరి అని పేరు పెట్టాడు. తాత్కాలికంగా భూమి మీద ఉండేది, మరణం వరకు నేను ఊరించేది. మరణం దగ్గర ఏ సహాయం చేయింది. అతడు దరిద్రుడు, అతడు కోల్పోయినట్టు నేను కూడా ఆస్తి కోల్పోయే అవకాశం ఉంది అనే ఆలోచన రావాలి. రెండవదిగా, అతడు ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు అన్నప్పుడు ఒక్కరోజు కూడా అతనికి ఏ రోగం రాలేదనమాట. గ్యాస్ ట్రబుల్ వచ్చిన దాఖలా ఏం లేదనమాట. పాపం అన్నం ఇప్పుడు మానల. అతనికి ఆ లాజరు అనే వ్యక్తి ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, ఓ రోజున ఆరోగ్యం కూడా పోతుందన్నమాట అనే సత్యం అతనికి అర్థం కావాలని ఆజ్ఞల్లో 10 ఆజ్ఞలను 2గా విభాగిస్తే దేవుడైన యెహోవాను ప్రేమించడం, నీ పొరుగువాన్ని ప్రేమించడం. ధనం దేవుణ్ణి ప్రేమించడానికి ఆటంకమై దేవుని స్థానంలోకి వచ్చి నిలబడింది. అదే ధనం మీద ప్రేమ అతన్ని తన పొరుగువానికి సాయం చేసే దగ్గర గుడితనాన్ని కలుగు చేసింది. అతనికి ఓ రొట్టె ముక్క కూడా తను పంపల. అతని కొరకు ఇతనేం పట్టించుకున్నవాడు కూడా కాదు. బల్ల మీద నుండి పడిన ఆ రొట్టె ముక్కలు బయట పారవేస్తారే, అక్కడ కుక్కలు తింటాయి, వాటితో పాటు అతడు తినడానికి. ఇది ధనం ఒక వ్యక్తి కళ్ళను గుడితనానికి గురి చేస్తుందనడానికి ఇదో రుజువు. అటు తరువాత అదే తలవాకిట లేతే ఇంటి ముంగిట ఉన్న లాజరు మారు మనసు పొందాడని ఈ ధనవంతుడే అంటాడు. చూడండి, వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనసు పొందుదురు అన్నాడు. ఆ దరిద్రుడు అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి గల కారణం మారు మనసు పొందడమే అనే సత్యం తెలిసి తనకి. కానీ తానెందుకు మారు మనసు పొందలేదు? ధనం హృదయాన్ని కఠినపరిచినట్టుగా ఇంకేది కఠినపరచదు. ధనం మీద ప్రేమ ఎవరి మీద ప్రేమ లేకుండా చేస్తుంది. ఎవరి మీద ప్రేమ లేకుండా చేస్తుంది. లోభత్వానికి అది కారణం, పిసినుగొట్టుతనానికి అది కారణం అవుతుంది. అవును కదూ? మరి ఆలోచించండి. వాక్యం లాజరుకు వినపడింది, అదే చోట ఉన్నవాడికి. ధనవంతుడికి ఎందుకు వినపడలేదు? దైవాత్మ కార్యం లాజరులో జరిగింది, ధనవంతులు ఎందుకు జరగలేదు? పరసంబంధమైన విషయాలకు ధనం అడ్డంగా నిలబడుతుంది. ధన ప్రేమ, ధనం మీద ప్రేమ గుడితనాన్ని కలుగు చేసి అడ్డంగా నిలబడుతుంది. అంత మాత్రమే కాదు, మరో మాట కూడా ఈ సంఘటనలో చెప్తూ ఇద్దరూ చనిపోయారు అన్నాడు. ధనవంతుడు చనిపోయినాడు, లాజరు చనిపోయినాడు. కానీ ఆశ్చర్యం, వారి నిత్యగతి వద్ద చాలా వ్యత్యాసం వచ్చేసింది. ఈ వ్యత్యాసానికి కారణం ఒకటే, మారు మనసు. మారు మనసు అనేది ఒక వ్యక్తి యొక్క నిత్యగతిని ఎంత ఉన్నతమైనదిగా మారుస్తుందో, ఎంత ఘనమైనదిగా చేస్తుందో, ఎంత శ్రేష్టమైనదిగా చేస్తుందో, ఎంత నెమ్మది కలిగిందిగా చేస్తుందో చెప్పడానికి వల్లపడదు. ఈ దరిద్రుడైన లాజరు దేవదూతలు, అతడు చనిపోయినాడు, దేవదూతలు వచ్చారు అతను తీసుకుని వెళ్ళడానికి. వెళ్ళి అబ్రహాము రొమ్మును ఆనుకునేట్టు తీసుకుని వెళ్ళాడు. అక్కడ అతడు
ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు అన్నాడు. నిత్యత్వంలో ఈ రోగం లేదు, ఈ అవమానం లేదు, ఈ బాధలు లేవు, ఈ కష్టాలు లేవు. నెమ్మది ఉంది అక్కడ, పరిశుద్ధుల సహవాసం ఉంది అక్కడ. అక్కడికి అతడు చేరడానికి మారుమనసే కారణం. అయితే ఈ ధనం మీద ప్రేమ ఏ స్థాయిలో మానవుణ్ణి మోసం చేస్తుందో మనం చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఈ పాతాళంలో యాతన పడుతున్నటువంటి ధనవంతుడు ఒక్క నీటి బొట్టు తన నాలుక మీద వేయడానికి లాజర్ని పంపమని అడిగాడు. దాటి రావడానికి వీలు కాదని అబ్రహాం జవాబు చెప్పాడు. అప్పుడు అతడు పాతాళంలో నుండి ఒక చిన్న విజ్ఞాపన చేశాడు. వేదనలో, బాధలో, అగ్ని ఆరని ఆ పరిస్థితుల్లో అతడు విజ్ఞాపన చేస్తూ, అయ్యా, నాకు ఇంటి వద్ద ఇంకా 5 సహోదరులు ఉన్నారయ్యా, నాకు నీటి బొట్టు నాలుక మీద వేయడానికి లాజర్ను పంపకపోయినా పర్వాలేదు, కానీ వారి దగ్గరికి వెళ్ళి చెప్పమని చెప్పు, మీ సోదరుడు మీకంటే పెద్దవాడు చనిపోయి ఇప్పుడు పాతాళంలో యాతన పడుతున్నాడు. అతడు యాతన పడుతూ అబ్రహామును బ్రతిమాలుకున్నాడు నన్ను పంపమని, అందుకే నేను వచ్చాను అని చెబితే వాళ్ళు మారుమనసు పొందుతారయ్యా అన్నాడు. దానికి ఆయన అన్నమాట ఏమిటంటే, అబ్బాయి చూడండి 31వ వచనంలో, మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరు. మృతులలో నుండి ఒకడు లేచినా వారు నమ్మరు అంటే, ధనాన్ని ప్రేమించేవాడు నిజంగా నేను చచ్చిపోయాను, నన్ను దేవుడే పంపాడని మృతులలో నుండి ఒకడు లేచి చెప్పినా నమ్మడనమాట. మృతులలో నుండి తిరిగి లేచిన ప్రభు తన ప్రేమను అనేక విధాలుగా వెల్లడి చేస్తూ ఆహ్వానిస్తున్నప్పుడు నమ్మనివాడు. మోషే ప్రవక్తల వాక్యాలు చెప్తే నమ్మాలి, అంతవరకే. కానీ ఇలాంటి ఆశ్చర్యకార్యం జరిగిన ధనాపేక్ష అనేది వారి మనోనేత్రాలకి ఉడితనం కలుగు చేస్తుంది. అయ్యో, ఎంత ప్రమాదంలో ఉన్నారో. అందుకే కాబోలు ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అంటాడు పౌలు గారు తిమోతికి రాస్తున్న పత్రికలో. అవును, అన్ని కీడుల యొక్క ఫలితాన్ని నిత్య నరకాగ్నిలో అనుభవించవలసిన దుస్థితి మానవాళికి వచ్చింది. చేతులు జోడించక మాట అంటాను. తాత్కాలికమైన ధనం మీద మనసు పెట్టక, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవని యందు గుప్తమై ఉన్నాయో ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన్ను ప్రేమించుమని నిన్ను ఆహ్వానిస్తున్నావు. ఆయన వద్ద నేను పాపినని ఒప్పుకొని క్షమాపణ కోరు. తలలు వంచు ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన దేవా, కొద్ది మాటలు చెప్పడానికి సాయపడ్డారు. మా ప్రియుల అంతరంగాలను మీ ఆత్మచేత స్పందింపచేసి, మీ ఆత్మచేత సంధించి, వారు ఒప్పించబడిన వారై తమ పాపాల విషయం పశ్చాత్తాపడి మిమ్మను అంగీకరించడం కోసం కార్యం జరిగించమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో
ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు, వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDను తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్ 9490504299 94905042.